కాన్స్టిట్యూన్స్లో అయితే ఓపెన్గా ఈ లుకలుకలు బయటపడుతున్నాయి. ఇవి బయటపడినవి, బయటపడని నియోజకవర్గాలకు 40 ఉన్నాయి. మరి ఈ క్రమంలో కూటమి అనుకున్న లక్ష్యం సాధిస్తుందా? వాసుదేవ్ గారు ధన్యవాదాలు. మీకు డిబేట్లో పాల్గొన్న తోటి మిత్రులందరూ కూడా జయభీములు. వాసుదేవ్ గారు మనకు అర్థమవుతూనే ఉంది కదా, ఇప్పుడు అధికార పక్షం వాళ్ళు కూడా చెప్పారు, పొత్తులు అన్న తర్వాత అసంతృప్తులు సహజం, పొత్తులు అన్న తర్వాత సీట్ల సర్దుబాటు సహజం, పొత్తులు అన్న తర్వాత లొక్కలొక్కల సహజం, చేర్పులు మార్పులు సహజం. వాళ్ళే అంగీకరిస్తున్నారు. కాకపోతే నేనేం చెప్తానంటే, మనం ఒక కంపెనీ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి కూర్చున్న వ్యక్తులం కాదు. మనం రాజకీయ పార్టీలు, రాజకీయ ప్రతినిధులుగా ఆ యొక్క పార్టీల యొక్క సిద్ధాంతాలని, వాళ్ళ యొక్క నడకడిని వాళ్ళు ప్రమోట్ చేస్తారు. మేమైతే అలా ప్రమోట్ చేయం. మా వస్తువే కొనండి, మా వస్తువు చాలా బాగుంటుంది, మా వస్తువు మన్నికగలది, మన్ననైంది అని మేమైతే చెప్పం. ఒకటైతే యథార్థం, కూటమిలో ప్రజల ఆశీర్వాదాన్ని గతి తప్పిన మాట యథార్థం. అనుకున్నది వేరు, జరుగుతున్నది వేరు. 3 రాజకీయ పార్టీలు గెలిచిన తర్వాత లొకలొక్కలు తప్పవు, అసంతృప్తులు తప్పవు అనే ధోరణి కంటే చాలా బలోపేతమైన కూటమిగా తయారైందనే భావం ప్రజల్లో కలగాలి. నాకు తెలిసి మేము ఎన్నికలకు ముందు వేరే విధంగా ఆశించాం. అధికార పార్టీ మీద ప్రతిపక్ష పార్టీలు చేసే పోరాటం ఇంకా చాలా గొప్పగా ఉంటుంది, ప్రజలతో కలిసి ఉంటుంది, ప్రజలను కలుపుకొని ఉంటుంది అని చెప్పి ఆశించామే తప్ప ఇలా రాజకీయ పోరాటం ఒకటే ఉంటుందని చెప్పి మేము అనుకోలేం. కాబట్టి 4 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాలు చేసిన వాళ్ళందరం కూడా అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయాం. మేము అరణ్యవాసంలో ఉన్నాం. మేము ఎక్కడా యుద్ధం లేదు చెప్పడానికి కూడా నేను సంకోచించటంలా భయపట్టల్లా. ఎందుకంటే వంట బాగల, ఓటమి వంట బాగల ప్రజలకి. కారణం అందులో ఉప్పు లేదు. మీరు ఎక్కడైనా దళిత నాయకులను చూపించిన వేదికల మీద డాక్టర్ సుధాకరు, డాక్టర్ అచ్చెన్న, డాక్టర్ వజీరా, అబ్దుల్ సలాం, డ్రైవర్ సుబ్రహ్మణ్యం గురించి ప్రతిపక్ష పార్టీలు, కూటమి అభ్యర్థులు మాట్లాడుతున్నారు కదా. ఆ రాజకీయ పార్టీ ప్రతినిధులు తప్ప ఈ 4 ఏళ్ళుగా వాళ్ళ కోసం చెరలబడ్డోళ్ళు, కష్టాలు పడ్డోళ్ళు, ఉద్యమాలు చేసిన వాళ్ళు వాళ్ళని చూపించండి. ప్రజలకు కావాల్సింది వాళ్ళు. అంటే ఎందుకు వచ్చింది ఏంటో నాకు తెలియదు, కానీ సహజంగా ఏంటంటే ఏ ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీలు ప్రజా ఉద్యమాలను కలుపుకొని పోతాయి. కలుపుకొని పోకపోతే విజయాలు రావు. మీకు తెలంగాణలో అలానే పోయాడు రేవంత్ రెడ్డి గారు, కర్ణాటకలో మిథేల్ కర్ణాటక అని చెప్పి పోయారు. ఎక్కడ కూడా 175 అన్నం ముద్దల్లో 175 అన్నం ముద్దలో ఒక ముద్ద పెట్టిన పాపాను వాళ్ళ ఉద్యమాలు తరపున వాళ్ళకు ఆ రాజకీయ పార్టీల నాయకులకు ఇచ్చుకున్నారు, ఆ రాజకీయ పార్టీల్లో పనిచేసిన వాళ్ళకి ఇచ్చుకున్నారు, ఆ రాజకీయ పార్టీలను కీర్తించిన వాళ్ళకి ఇచ్చుకున్నారు, కూటమి వాళ్ళకి ఇచ్చుకున్నారు. గిట్టని వాళ్ళకి ఇచ్చారు, అయిన వాళ్ళకి ఇచ్చారు, బయట వాళ్ళకి ఇచ్చారు, పక్కోడికి ఇచ్చారు, ఎక్కడి నుంచో తెచ్చి ఇచ్చారు. అంటే దీన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు అనేది చూడాలి. కాకపోతే ఎన్నికలు కాబట్టి అది వాళ్ళ పార్టీలు, వాళ్ళ ఇష్టం. ఒకటి చెప్పినట్టు వినాల్సినంత నెసెసిటీ లేదు, వాళ్ళకి అవసరం కూడా లేదు. కూటమిలో పార్టీలు లేకపోతే ప్రధాన ప్రతిపక్షం ఉద్యమ నాయకుల్ని పావులుగా వాడుకుందని అనుకోవచ్చా? పావులుగా వాడుకుందని అనుకోవటం కంటే విస్మరించిందనే మాట కరెక్ట్. మేము ఉంటే చాలు, మేము ముగ్గురం కలిసాం కాబట్టి మేము అధికార పార్టీని గెలవగలం, మేము కొట్లాడగలం, మా బలం సరిపోతుంది అనే ఒక రాజకీయ భావంతోనే ఉన్నారు తప్ప ప్రజాభావాన్ని ఇందులో ఇమీడియకృతం కాలేదు అనేది. మీకు ఎన్నికలకు ముందు ఇదే రాజకీయ పార్టీలు మా మీటింగులో చాలా చెప్పింది, రేపటి ఎన్నికల్లో కొత్త రక్తానికి, కొత్త నీటికి, కొత్త వ్యక్తులకి, కొత్త శక్తులకి, కొత్త మేధావులకి ప్రాధాన్యత ఇస్తాం, 40% సీట్లు ఇస్తాం, 30% సీట్లు ఇస్తాం అని చెప్పిన ప్రగల్భాలే. నాకు చెప్పండి, రాజకీయాలకి భిన్నంగా ఆయా రాజకీయ పార్టీలు లేకుండా ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరుండాలి చెప్పండి? 175 స్థానాల్లో ప్రజలు దాన్నే ఆశిస్తారండి. ఇప్పుడు ఎన్నికల్లో ఒక విశ్వసనీయత ఉంటుంది సార్. అది అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని దగ్గర చేసుకోగలగాలి ప్రతిపక్ష పార్టీలు. మేమేంటంటే సరే వాళ్ళు ఏం చేస్తున్నారు చేయరేమని అన్నాం. కాకపోతే ఏంటంటే మీరు ఒకసారి గమనిస్తే కూటమి ఏర్పడటానికి ముందు పరిస్థితి, ఇప్పుడు పరిస్థితి కూడా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య యుద్ధం చాలా టైట్ అవుతుంది, హోరాహోరీ అవుతుంది. నిజానికి అలా ఉండకూడదు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం, ముఖ్యంగా వైకాపా ప్రభుత్వం చేసిన తప్పిదాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కూటమి యొక్క పోరాటం నల్లేరు మీద నడకలాగా ఉండాలి, కానీ పల్లేరు మీద నడకలాగా మారుతున్నది. సర్వేనే చెప్తున్నాయి.
ఏం కావాలని ఏం చెప్పరు. ఇప్పుడు వాతావరణం అర్థమవుతుంది. నేను మాట్లాడుతూ వాసుదేవ్ గారు, ఒక అభ్యర్థిని తీసేసి ఒక అభ్యర్థిని ఇచ్చాం. ఆ అభ్యర్థి ఎలా చేస్తాడు, ఎంతవరకు చేస్తాడు, ఎలా చేయగలడు? ఎవరు అందరూ రాజకీయ పార్టీ 5 ఏళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ నియోజకవర్గాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఎక్కడో ఆగమేఘాల మీద నేను మార్చేస్తే ఎంత అధినేతనే అయినా సరే, నువ్వు అధినేతవైతే పార్టీకి అధినేతవి, ఆ నియోజకవర్గానికి వాడే కదా నాయకుడు. ఇవన్నీ కూడా మరి సమీకృతం అవుతాయా, కలిసికట్టుగా చేయగలుగుతారా? ఏ రాజకీయ పార్టీకైనా ఓటమి అదే కదండి. రెబల్ క్యాండిడేట్ లేకపోయినా రెబల్ తత్వం ఉంటుంది నియోజకవర్గంలో. అకస్మాత్తుగా ఇప్పుడు నిన్న కూడా 5 సీట్లు ఆకస్మికంగా మార్చేశారు. మరి చాలా అసంతృప్తులు ఉంటాయి. మీరు కాస్త గ్రామాల్లోకి వచ్చి నియోజకవర్గాల్లోకి వచ్చి ఆ నియోజకవర్గాలు కనుక తిరిగితే మనకు స్పష్టంగా అద్దంలో కనిపించినట్టు బొమ్మ కనిపిస్తుంటుంది. మేము తిరుగుతున్నాం కాబట్టి చెప్తున్నాం. అంటే మళ్ళీ ఇదేదో భయపడిపోయి ఏదో వైసీపీ పార్టీ గెలిచిపోతుంది, కూటమి పార్టీ ఓడిపోతుందని భావంతో నేను మాట్లాడలేదు. కానీ అంటే చెయ్యాల్సిన పని సక్రమంగా చేయలేకపోవటం అనేది మీరే చెప్తున్నారు కదా, అసంతృప్తులు ఉన్నాయి, లోకలు ఉన్నాయి అని చెప్పేసి. కాబట్టి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏంటంటే మాలాంటి వాళ్ళకే కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. ఎందుకంటే 20 రోజులు ఎన్నికల్లో ఉన్నాం. ఇక ప్రజలే తెలుసుకోవాలి. నాకు తెలిసి అయితే చాలా హోరాహోరీగా ఎన్నికలు ఉంటాయి. అధికార పార్టీ కూడా అంత ఆషామాషిగా ఏం లేదు, చాలా గట్టిగానే ఉంది. దాని పోరాటం అది చేస్తుంది. దీని పోరాటం వీళ్ళు చేస్తున్నారు. రాష్ట్రం అయితే కుదేలైంది. ఈ రాష్ట్రాన్ని వీళ్ళు కాపాడగలరు అని చెప్పేసి ఒక ధీరోదాత్తమైన ప్రతిజ్ఞ అయితే కూటమి పార్టీ నుంచి కూడా పెద్దగా ప్రజలను రంజింపజేసే విధంగా ఏం లేదు. అధికార పార్టీ కాదు, ఒక్క మాట, అధికార పార్టీ తప్పిదాలని చెప్తున్నారు. అధికార పార్టీ కూటమి చెప్పేదే ఉంది. 4 ఏళ్ళుగా మేమే చెప్పాం. 4 ఏళ్ళుగా అమరావతి దగ్గర నుంచి పోలవరం, విశాఖ రాష్ట్రానికి పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేవు అని మేమే చెప్పాం. దానికి పెద్ద రాజకీయ పార్టీ కావాలా? అంగన్వాడీ టీచర్లు చెప్పారు, ఆశా వర్కర్లు చెప్పారు, పారిశుద్ధ్య కార్మికులు చెప్పారు, భవన నిర్మాణ కార్మికులు చెప్పారు, విశాఖ కార్మికులు చెప్పారు, అమరావతి ఉద్యోగ రైతులు ఇంకా చెప్పేదేంటి? వాళ్ళకంటే ఎక్కువ చెప్పాం. ఇబ్బందులు పడ్డాం, అణచివేయబడ్డాం, కేసులు పెట్టాం, హౌస్ అరెస్టులు ఇచ్చాం. ఇన్ని పోరాటాలు మేమే చేశాం. కానీ ఈ పోరాటాలు చేసిన వాళ్ళందరూ కూడా ఉద్యమం రాజకీయ క్షేత్రంలో కానీ ఎన్నికల క్షేత్రం కానీ ఎక్కడా అనేది నా ప్రశ్న. వాళ్ళు చెప్తారో లేదో నాకు తెలియదు, కానీ అడగటం మాత్రం నా ధర్మం. రైట్. రామ్ కుమార్ గారి దగ్గరికి వెళ్తాం. రామ్ కుమార్ గారు, చూశారు కదా